టీ హబ్ వ్యవహారంలో సర్కారు యూటర్న్ తీసుకుంది. టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను విరమించుకుంది సర్కార్. జీవో విడుదల చేసి వెనక్కి తగ్గింది ప్రభుత్వం. టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ వ్యవహారంలో సర్కారు యూటర్న్ తీసుకుంది. దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను సర్కారు విరమించుకుంది. జీవో విడుదల చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ని స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ వ్యవహారంలో సర్కారు యూటర్న్ తీసుకుంది. దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను సర్కారు విరమించుకుంది. జీవో విడుదల చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ని స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ వ్యవహారంలో సర్కారు యూటర్న్ తీసుకుంది. దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను సర్కారు విరమించుకుంది. జీవో విడుదల చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ని స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ వ్యవహారంలో సర్కారు యూటర్న్ తీసుకుంది. దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను సర్కారు విరమించుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధీర్, టీ హబ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని చెప్పవచ్చు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్ లో మాట్లాడి ఇటీవల తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రభుత్వ కార్యాలయాలను అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించిన కార్యాలయాలు రెండింటినీ కూడా టీ హబ్ లో నిర్వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. గడిచిన కొంతకాలంగా కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ప్రైవేటు భవనాల్లో అద్దెకు ఉంటున్నాయో వాటన్నిటిని కూడా జనవరి 26 లోపుగా ప్రభుత్వ
కార్యాలయాల్లో అంటే ప్రభుత్వ భవనాల్లో వాటన్నిటిని కూడా మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే గత కొంతకాలంగా టీ హబ్ లో దాదాపు 60,000 చదరపు గజాల దానికి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో ఆఫీస్ స్పేస్ వాటన్నిటిని కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలని టీ హబ్ లో నిర్వహించాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి వాటిని స్టార్టప్ కంపెనీలుగానే కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు స్పష్టం చేశారు. ఇక మీదట కూడా అది స్టార్టప్ కేంద్రంగానే కొనసాగుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. భోగి. థ్యాంక్ యూ సుధీర్. టీ హబ్ వ్యవహారంలో సర్కార్ యూటర్న్ తీసుకుంది. దాంట్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనను సర్కార్ విరమించుకుంది. జీవో విడుదల చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. టీ హబ్ని స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆదేశాలు జారీ చేశారు. టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.